కోచింగ్ సెంటర్. సో ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడు, ఆన్లైన్ బ్యాచ్ ఎంతవరకు, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి, క్లాసెస్ ఎంతవరకు జరుగుతాయి, తర్వాత ఎగ్జామ్స్ మాకు సపరేట్గా ఎగ్జామ్స్ పెడతారా, ఇటువంటి అన్ని నిమిషాలు చాలామంది అడగడం జరుగుతుంది. ఇందులో మేజర్గా వచ్చేసి ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడైనా అడుగుతున్నారు. సో ఇన్స్టిట్యూట్ తరఫున ఇప్పటివరకు వచ్చేసి మనం 5-6 బ్యాచ్లు నడపడం జరిగిందండి. సో నోటిఫికేషన్ టైంలో అయితే ఒకే టైంలో ఒకే బ్యాచ్లో చాలామంది సెలెక్ట్ కూడా అయ్యారు. యాజ్ యూజువల్గా మనం ప్రతిసారి కోచింగ్ ఇచ్చిన ప్రతిసారి కూడా మెటీరియల్ ఫ్రీగానే చేస్తున్నాం. అది మనకు ఆనవాయితీగా వచ్చేస్తుంది, అదేం కొత్త ఏం కాదు. సో నెక్స్ట్ మీకు ఆఫ్లైన్ జరిగినా ఆన్లైన్ జరిగినా మెటీరియల్ అనేది ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఎ కామన్ థింగ్. నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడన్నా అడుగుతున్నారు. ఆఫ్లైన్ బ్యాచ్, సో ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటుంది, బట్ ఇప్పుడు కాదు. ఎందుకంటే ప్రస్తుతం అయితే పరిస్థితులు బాగాలేవండి. నెక్స్ట్ థర్డ్ వేవ్ అంటున్నాడు. నెక్స్ట్ ఇప్పటికి ఇంకా కేసెస్ చూస్తే మనకు ఏపీలో ఒక రోజుకి వచ్చేసి 2000, 2500, 1600 ఇలాగ కేసెస్ అనేది ఇంకా వస్తూనే ఉన్నాయి. తర్వాత పిల్లల మీద ప్రభావం చూపుతుందని, తర్వాత ఇప్పటికీ ఇంకా అదనేది ఆన్గోయింగ్ ప్రాసెస్. బట్ ఇటువంటి టైంలో రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఆఫ్లైన్ బ్యాచ్కి ఇక్కడ రావాలి. సో మీరు 1 month or 1.5 months లీవ్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ 1 month లీవ్ పెట్టేసుకోవాలి. లీవ్ అక్కడ నుంచి పెట్టేసుకొని ఇక్కడ క్లాసులకు జాయిన్ అయిపోయి మళ్ళీ ఇక్కడ మీరు హాస్టల్లో జాయిన్ కావాలా, ఇంట్లో పరిస్థితులు అన్నీ వదిలేసి ఇక్కడికి రావాలి. సో మొత్తం మీరు చెప్పాలంటే మీ జాబ్ మీ ఇంటిని మొత్తం వదిలేసేసి ఇక్కడ ఒక 1 month 1.5 month టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ఆఫ్లైన్లో కోరుకుంటున్నారో ఆ మొత్తం కూడా మేము ఆన్లైన్లో ఇస్తున్నాం ఆల్రెడీ. అంటే ఇక మీరు ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ని అడగొచ్చు. ఓల్డ్ స్టూడెంట్స్ని అడిగి వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తేనే యూ కెన్ మూవ్ విత్ అవర్ ఇన్స్టిట్యూట్. మీరు మా ఇన్స్టిట్యూట్లో మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు డైలీ ఆన్లైన్ క్లాసెస్ మీరు నాకు కేటాయించింది రోజుకు వచ్చేసి 3 నుంచి 4 గంటలు మాత్రమే. నాకు మీరు కేటాయించాల్సింది 3 నుంచి 4 గంటలు మాత్రమే. 3 నుంచి 4 గంటల్లో 2 గంటలు మీకు క్లాసెస్ ఉంటుంది. 1 hour వచ్చేసి టాస్క్ కోసము, 1 hour వచ్చేసి రివిజన్ కోసం. అంటే మీకు ఆఫ్లైన్లో ఎలా అయితే చిన్నపిల్లలు ఎలా దగ్గర నుంచి చదివిస్తారో అలా ఉంటుంది మన ప్రాసెస్ అంతా. జాయిన్ అయిన మన స్టూడెంట్స్కి అయితే తెలుస్తుంది దాని గురించి. సో మీరు ఎక్కడికి వెళ్ళండి 2 స్టేట్లలో మనలాగా ఎక్కడ ఇవ్వరు. ఒకవేళ ఇష్టం అంటే నేను మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. మీకు ఆఫ్లైన్లో మీరు ఏదైతే కోచింగ్ ఆశిస్తున్నారో ఆఫ్లైన్లోన దానికి డబల్ అంటే రెట్టింపు అవుట్పుట్ ఆన్లైన్లో మేము ఇస్తున్నాం. అంటే మీకు టాపిక్ అయిపోగానే ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేస్తున్నాం. ఆల్రెడీ ఛాలెంజింగ్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది. టాపిక్ అయిపోగానే మరుసటి రోజు దాని మీద ఎగ్జామ్ ఉంటుంది. సో రేపు టాపిక్ అయిపోతే ఎల్లుండి ఎగ్జామ్ ఉంటుంది. దాని మీద డైలీ టాస్క్ ఉంటుంది మీకు. అంటే చిన్నప్పుడు మీకు హోంవర్క్ ఇస్తారు కదా, సేమ్ ఇక్కడ మన టాస్క్ అని పేరు పెట్టామంతే. సో తప్పనిసరిగా టాస్కులు చేయాలి. ఇంగ్లీష్కి సంబంధించి సపరేట్గా టాస్కులు ఉంటాయి. రివిజన్ క్లాసెస్ ఉంటాయి. మీకు మైండ్లో ఎలాగైతే ఒక లెసన్ని చూస్తే ఎలా ఫిక్స్ అవుతుందో ఆ విధంగా విత్ విజువల్ పిక్చర్స్తో. అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనకు లెసన్ జరిగింది పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ స్టేషనరీ అని చెప్పేసి 4th లెసన్ చెప్తున్నాం. దాంట్లో మీకు స్టాంప్స్ గురించి తీసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్స్ అనేటువంటి దాన్ని తీసేసుకుంటే దీంట్లో మీకు పోస్టేజ్ స్టాంప్స్, రెవెన్యూ స్టాంప్స్, మింటూ స్టాంప్స్, కమమరేటివ్ స్టాంప్స్, తర్వాత సర్వీస్ స్టాంప్స్, సిఆర్ఎఫ్ స్టాంప్స్, మై స్టాంప్స్, ఫిలాటల్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి మీకు పిక్చర్స్తో సహా. అంటే మై స్టాంప్ ఎలా ఉంటుంది, రెవెన్యూ స్టాంప్స్ ఎలా ఉంటాయి అంటే మీకు అలా చూస్తే అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నార్మల్గా మీకు చెప్పడం వల్ల ఆ వర్డ్స్ అనేది అర్థమవుతుంది, కానీ విజువల్గా ఉండేది ఎప్పుడు మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అంతా విజువల్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనం టీచ్ చేస్తున్నాం. దానిలో ఎటువంటి డౌట్ అయితే లేదు మీకు కంప్లీట్గా. అంటే మీకు దాన్ని చూసిన తర్వాత అక్కడ స్క్రీన్ షాట్ తీసేసుకొని పెట్టేసుకొని రివిజన్ టైంలో మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవడం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నారంటే మీరు ఆఫ్లైన్లో ఏదైతే ఆశిస్తున్నారో మొత్తం దానికి రెట్టింపు ఆన్లైన్లో మీకు ఇస్తున్నాం. ప్లస్ మీకు బోనస్ ఏంటంటే మీరు ఇంటికాడే ఉండొచ్చు, హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. మీరు కేటాయించాల్సింది 3 నుంచి 4 గంటలు మాత్రమే దీనికి. బట్ ఇంట్లోనే ఇంకా పెళ్ళామ ఏమంటుంది, మొగుడు ఏమంటున్నాడు, కొడుకు ఏమంటున్నాడు, నాన్న ఏమంటున్నాడు, ఇవల్ల మీరు పెట్టుకోవు. నువ్వు ఒక రోజుకి 3 నుంచి 4 గంటలు నీకున్నటువంటి 24 hours-లోన 24 గంటలు నువ్వు నాకు కేటాయించాల్సింది 3 నుంచి 4 గంటలు. ఇంకా మిగతా టైం అంతా నీ ఇష్టం. చెప్పాను కదా 2 hours క్లాసెస్కి 1 hour టాస్క్ కోసం 1 hour రివిజన్ కోసం. ఇంకా మిగతా టైం అంతా నీ ఇష్టం, నువ్వేమైనా చేసేసుకో. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ ఉండదా మరి అంటే ఉంటుంది.
ఈ కొంచెం మనకి పాండమిక్ కరోనా అనేది కంప్లీట్గా కొంచెం మనకు కొలిక్ వచ్చేస్తే డెఫినెట్గా పెడదాం, ఆఫ్లైన్ బ్యాచ్ పెడదాం, ఆఫ్లైన్ బ్యాచ్ కూడా రన్ చేద్దాం. అప్పుడు దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది నీట్గా. అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ ఆశిస్తున్నారో ఆ సబ్జెక్ట్, అంటే ఇప్పుడు మీకు పోస్ట్ మ్యాన్ సిలబస్ తీసుకుంటే దాంట్లో ప్రతి ఒక్క అక్షరం కూడా టచ్ చేయాలి మనకు కంప్లీట్గా. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నట్టు మీకు జీకే అని ఇచ్చేస్తారు దీంట్లో. జీకే అని జీకేలో ఏదో ఇంపార్టెంట్ చెప్పడం కాదు, మీరు ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అడగవచ్చు. జీకేలో మీకు ఇండియన్ హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీలో ప్రతి టాపిక్, అంటే ఉనికి విస్తరణ నుంచి నైసర్గిక స్వరూపము, నదుల నుంచి ప్రాజెక్టుల నుంచి నేలలు, శీతోష్ణ స్థితి, అడవులు, ప్రతి ఒక్క టాపిక్ మీకు చెప్పడం జరుగుతుంది. హిస్టరీలో కూడా తీసేసుకుంటే మీకు 1850 సిబ్బల తిరుగుబాటు నుంచి తీసేసుకుంటే మితవాదులు, అతివాదులు, గాంధీవాదులు, స్వాతంత్ర ఉద్యమం మొత్తం దాని సాంస్కృతిక పునరుజ్జీవనంతో సహా సివిక్స్లో మీకు అలాగా ప్రతి ఒక్క టాపిక్ వైజ్గా చెప్పుకుంటే వెళ్తాం, ఏదో ఇంపార్టెంట్ అని కాదు. మ్యాథ్స్ కూడా తీసేసుకుంటే సపరేట్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, మీకు ప్రతి ఒక్క చాప్టర్ ఇండివిజువల్గా చెప్పి దానిలో మీకు లో లెవెల్ ఎలా ఉంటుంది, మధ్యస్థంగా ఎలా ఉంటుంది, హై లెవెల్ ఎలా ఉంటుంది అనే ప్రతి ఒక్క అంశం కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇంకా పీఓ గైడ్ యాజ్ యూజువల్ మీకు చాప్టర్ వైజ్గా వస్తుంది, క్లాసెస్ వాల్యూమ్స్లో రూల్స్ గురించి ప్రతి ఒక్కటి మీకు విజువల్గా పిక్చర్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఆఫ్లైన్ ఉంటుంది బట్ ఇప్పుడు కాదు, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువ సార్ ఆఫ్లైన్ బ్యాచ్ పెట్టండి, పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు, మంచిదే. కాబట్టి దిస్ ఇస్ నాట్ రైట్ టైం, దిస్ ఇస్ నాట్ రైట్ టైం, ఇప్పుడు రైట్ టైం కాదు. ఇంకా పోనీ 2-3 ఇంకా నోటిఫికేషన్ కూడా లేదు మనకు, నోటిఫికేషన్ కూడా ఆగస్టు 13 అన్నారు, వెయిట్ చేద్దాం అంతవరకు. సో ఇన్ కేస్ అప్పుడు చూస్తే చూద్దాం దానికి సంబంధించి, ఎందుకంటే ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఏ చిన్న విషయం జరిగినా కూడా మీ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దీంట్లో ఒకరు ఏదన్నా జరిగితే కూడా అక్కడ ఉన్నటువంటి క్లాస్ మీద, తర్వాత మొత్తం మీ ఫ్యామిలీ మీద అనేది ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు దానికి మీరు ఆఫ్లైన్ బ్యాచ్ ఏదైతే నా నుంచి ఆశిస్తున్నారో ఇన్స్టిట్యూషన్ నుంచి, దానికి రెట్టింపు ఆన్లైన్లో ఇచ్చేస్తాం, డబల్ ఉంటుంది మీకు దానిలో మళ్ళీ నో డౌట్ ఎట్ ఆల్. సో ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ బ్యాచ్ లేదు, నెక్స్ట్ ఉంటుంది, బట్ ఎప్పుడు ఉంటుంది అనౌన్స్ చేస్తాం. ఆన్లైన్లో మాత్రం మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీరు ఆఫ్లైన్ నుంచి ఏదైతే కోరుతున్నారో దానికి డబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక క్లియర్. నెక్స్ట్ అప్లికేషన్ యాప్ గురించి, ప్లే స్టోర్లో మన యాప్ ఉంది, యాప్ పేరు వచ్చేసి ఎల్కే కోచింగ్ సెంటర్. యాప్ పేరు వచ్చేసి మనకు ఎల్కే కోచింగ్ సెంటర్. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసేసి ఎల్కే కోచింగ్ సెంటర్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. యాప్లో మీకు కోర్సెస్ ఉన్నాయి. చాలా మంది ఎగ్జామ్స్ గురించి అడిగారు, సార్ ఎగ్జామ్స్ పెట్టండి సార్ మాకు యాప్లో, మేము పే చేసేసి మాకు ఇష్టం వచ్చిన టైంలో రాసుకుంటామని. సో పర్టికులర్ టైం పెడితే ఒకసారి టైం పెడితే మేము ఆ టైంలో రాసుకుంటామో లేదో తెలియదు, మీరు ఎనీ టైం అని పెట్టేసి అలో చేయండి మేము రాసుకుంటామంటే యాప్లో ఎగ్జామ్స్ పెట్టాం. ప్లస్ మీకు బోనస్ ఏం చేశామంటే యాప్లో మీకు ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో ఎంటీఎస్కి, పోస్ట్ మ్యాన్కి, తర్వాత పిఏకి సపరేట్ కోర్సెస్ పెట్టేసాం, ఎవరైనా తీసేసుకోవచ్చు. ఎంటీఎస్ కావాల్సిన వాళ్ళు ఎంటీఎస్కి, పోస్ట్ మ్యాన్ కావాల్సిన వాళ్ళు పోస్ట్ మ్యాన్కి, పిఏ కావాల్సిన వాళ్ళు పిఏకి. కొంతమంది సార్ ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్కి రెండింటికి కోర్స్ కావాలంటే దానికి అడిషనల్గా పెట్టాను. మీరు సపరేట్ ఎంటీఎస్ కోర్స్ తీసేసుకుంటే 350కి ఉంటుంది, పోస్ట్ మ్యాన్ కోర్స్ తీసేసుకుంటే 500కి ఉంటుంది, పిఏ కోర్స్ అయితే 800కి ఉంటుంది. ఈ రెండు కలిపి మనం 650కే పెట్టాము. ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ కలిసి ఒక కోర్సుగా పెట్టాం, సార్ మేము రెండు తీసుకుంటాం. కొంతమంది సార్ 3 ఉంటే బెటర్ కదా అంటే 3 కోర్సులు కలిసి కూడా ఒక కోర్సుగా పెట్టాం. అంటే ఇప్పుడు మీరు 3 తీసేసుకోవాలంటే హై కాస్ట్ అవుతుంది కాబట్టి 1000 పెట్టాం. దీంట్లో మాకు అడిగింది ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్తో పాటు మేము ఏం చేసామంటే ఆ కోర్సులో బిట్ బ్యాంక్ కూడా యాడ్ చేసాం. అంటే మీకు పీఓ గైడ్ 1 మీద, పీఓ గైడ్ 2 మీద, వాల్యూమ్ 5 మీద, వాల్యూమ్ 6 మీద మీకు సిలబస్ ప్రకారం బిట్ బ్యాంక్స్ అప్లోడ్ చేసాం. నెక్స్ట్ దీంతో పాటు మెటీరియల్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. ఈ బిట్ బ్యాంక్ మెటీరియల్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఈ కోర్సులో మీకు ఈ ఎగ్జామ్స్కి మేము ఇది పెట్టాం, ఎంటీఎస్కి, పోస్ట్ మ్యాన్కి, పిఏకి ఎగ్జామ్స్కి ఒక ప్యాకేజ్ పెట్టేసాం. దీంట్లో ఈ బిట్ బ్యాంక్ మెటీరియల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూడాలి, ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. అంటే అవసరం ఉన్న వాళ్ళు బిట్ బ్యాంక్ చదువుకుంటారు, లేదా మెటీరియల్ చదువుకోవాలంటే కూడా చదువుకోవచ్చు అని చెప్పేసి. ప్లస్ ఇది ఇప్పుడు అప్లోడ్ చేసింది యాప్లో మీకు 30% మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్లోడ్ చేస్తాం. సరే మేము పే చేసాం కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి, 50-60 ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని మోడల్ టెస్ట్ ఉన్నాయి, అంతవరకు అంటే ఇదే కాదు, ఇంకా మీకు అప్లోడ్ చేస్తాం. మీకు ఆగస్టులోన అది జరిగిపోతుంది. ఆగస్టులో మళ్ళీ ఒక 30% అప్లోడ్ చేస్తాం, మళ్ళీ సెప్టెంబర్ ఉన్నాం. ఈ లోపల మీరు ఏం చేయాలంటే ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉండాలి. ఇది బెస్ట్, మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్స్ టైంలోనే బాగా ఉపయోగపడుతుంది. యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని ఎగ్జామ్స్ టైంలో మీరు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ దేనికి ప్రిపేర్ అవుతుంటే ఆ ప్యాకేజ్ తీసేసుకొని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అడిషనల్గా మీకు ఏమవుతుంటే బిట్ బ్యాంక్ ఉంటుంది. ఈ బిట్ బ్యాంక్ ఏమవుతుంటే అప్డేట్ అవుతుంటుంది మీకు దాంట్లో.
అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఇప్పుడు 100 ఉందనుకో, నెక్స్ట్ మంత్ 150 ఇలా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఈ యాప్లో మనం పెట్టినటువంటి కోర్సెస్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్యాకేజ్ తీసేసుకోవచ్చు దీంట్లోనే. సో ఈ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎగ్జామ్స్ కోసం చూడండి. దాంట్లో సార్ మెటీరియల్ హార్డ్ కాపీ, బిట్ బ్యాంక్ హార్డ్ కాపీ కట్టేది ఇది ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేసాం. బిట్ బ్యాంక్ మెటీరియల్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మెటీరియల్ కంప్లీట్గా ఉంటుంది. నీకు ఎంటీఎస్ అంటే ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్ అంటే పోస్ట్ మ్యాన్, పి అంటే కంప్లీట్ మెటీరియల్ కూడా ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. బిట్ బ్యాంక్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది. ఎగ్జామ్స్ అనేది మీకు ఈ ప్యాకేజ్. ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆగస్ట్లో ఇంకా అప్లోడ్ చేసుకుంటాం. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి విషయము. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బట్ ఒకటైతే గుర్తుపెట్టేసేసుకోండి, ఎగ్జామ్ పర్పస్ ఈ ఇన్స్టిట్యూషన్ ఏ మోటో అయితే స్థాపించబడిందో అది సాధించుకుంటూ వస్తుంది. అంటే ప్రతి ఒక్క జీడిఎస్కి డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కనీస అవగాహన అనమాట. దాన్ని తెలియజేయాలనే ఉద్దేశము. నెంబర్ 2, ప్రమోషన్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలా, సహాయం చేయాలనే ఉద్దేశము. అది కూడా మనం సక్సెస్ అయ్యాం. మెటీరియల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలనుకున్నాము. చాలామంది అడుగుతారు, మెటీరియల్ ఎందుకు సార్ ఫ్రీగా ఇస్తారు, మనీ కొంచెమన్నా పెట్టవచ్చు కదా, 100 to 100 అని. ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇదంతా మనం సర్వీస్ ఓరియంటెడ్ పోతున్నాం కాబట్టి వల్ల మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని అనుకున్నాము, స్టెప్ బై స్టెప్ జరుగుతాయి కొన్ని బ్యాచ్లు, అంటే ఒకేసారి జరగవు కదా. సో ఇది మీకు ఆఫ్లైన్ గురించి, యాప్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ ఫాలో. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.